టాటా వాళ్ళు టాటా సియారా లాంచ్ చేసిన దగ్గర నుంచి అసలు ఎక్కడ తగ్గడం లేదు. సో, టాటా పంచ్ లాంచ్ విషయంలో కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే చేస్తున్నారు. సో, లాంచ్ అవ్వకముందే మనకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ రివీల్ చేశారు. సో, అందులో ఒక 10 థింగ్స్ చెప్తాను ఇప్పుడు. ఆ 10 థింగ్స్ అబౌట్ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్, కొత్తగా రాబోతున్న టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. సో, ఆ 10 థింగ్స్‌లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ లైక్ అంటే ఏ కలర్స్‌లో రాబోతుంది, కొత్త కలర్స్ వస్తున్నాయి. తర్వాత సీఎన్‌జీ తో ఏమన్నా డిఫరెంట్‌గా ఏమైనా చేస్తారా? ఇంకా వేరియంట్స్ వైస్ చాలా మార్పులొచ్చాయి. అండ్ కొత్త ఫీచర్స్ కూడా పట్టుకొచ్చారు. అండ్ కొన్ని కొన్ని వేరియంట్స్‌లో ఏ ఫీచర్స్ ఉన్నాయో కూడా మనకు తెలిసిందనమాట. సో, అవన్నీ కూడా మాట్లాడదాం. ప్రైస్ అయితే ఇంకా రివీల్ అవ్వలేదు. ఇంకా లాంచ్ మనకు టైం ఉంది కాబట్టి. బట్ ఈ లోపల ఈ 10 థింగ్స్ మీరు తెలుసుకుంటే మీకు బాగా యూజ్ అవ్వచ్చు. ఒకవేళ టాటా పంచ్‌ని కన్సిడర్ చేస్తున్నారనుకోండి. ఆ 10 లాక్స్ బడ్జెట్ లోపల కార్స్ మీరు చూస్తున్నట్లయితే మేబీ మీకు యూస్‌ఫుల్ అవ్వచ్చనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాననమాట. సో, హాయ్ అండి. నేను మీ కార్ మామ. కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కార్ బయింగ్ ప్రాసెస్‌లో ఉంటే గనుక మీ కార్ బయింగ్ డెసిషన్ ఈజీ అవ్వడానికి మన కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు. సో, కార్ మామ కమ్యూనిటీలో మన దగ్గర టాటా మామ, మహీంద్రా మామ ఇలా మల్టిపుల్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. సో, మీరు ఏ కార్ కొనాలనుకుంటే ఆ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వచ్చు అండ్ డిస్కస్ చేయొచ్చు. అండ్ వేరే వాళ్ళ కొటేషన్స్ కంపేర్ చేసుకొని డిస్కౌంట్స్ కూడా పొందొచ్చు అనమాట. సో, కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, అది యూజ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మనము టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ 10 థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి టాటా పంచ్ వాళ్ళు రివీల్ చేసిన ఇన్ఫర్మేషన్‌లో సో, టాటా పంచ్ బయట లుక్స్ అయితే బాగా మారాయి. ఎక్స్టీరియర్ లుక్స్ అయితే బాగా మారాయి. సో, ఎక్స్టీరియర్ లుక్స్ అనేవి మనకు క్లియర్ కనిపిస్తున్న విషయం కాబట్టి అది నాకు పాయింట్ కింద కూడా లెక్క వేయట్లేదు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది టర్బో పట్టుకొచ్చారు. టాటా పంచ్‌లో టర్బో పట్టుకొస్తారని అసలు ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. సో, ఆల్రెడీ 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది టాటా పంచ్‌లో. ఇప్పుడు టర్బో యాడ్ చేయడం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బట్ ఆ ప్రైజింగ్ అది ఎలా పెడతారనేది చూడాలి. అది అక్కడ చాలా అంటే చాలా విషయాలు మారిపోవచ్చు. సో, ఫస్ట్ పాయింట్ టర్బో ఇంజిన్ పట్టురావడం. తర్వాత పాయింట్ వచ్చేసి ఎడాస్ ఫీచర్స్ కూడా పట్టురావచ్చని తెలుస్తుంది. ఎందుకంటే అది కొన్ని సెన్సర్స్ బట్టి చూస్తే లెవెల్ 2 ఎడాస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీని వెనకాల ఇంకొక స్ట్రాంగ్ రీజన్ లెవెల్ 2 ఎడాస్ ఎందుకు పెడతారు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన జిఎన్‌కేప్ రేటింగ్స్ లేకపోతే వేరే కంట్రీస్‌లో రేటింగ్స్‌లో ఏంటంటే లెవెల్ 2 ఎడాస్ లేకపోతే ఒక పాయింట్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. సో, మీ కార్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా, ఎంత సేఫ్‌గా ఉన్నా లెవెల్ 2 ఎడాస్ లేకపోతే 4 స్టార్ కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదనమాట. సో, మేబీ 5 స్టార్ రేటింగ్ పట్టడానికి లెవెల్ 2 ఎడాస్ పెడుతున్నారేమో, పెట్టొచ్చేమో అని అయితే ఒక టాక్ ఉంది. సో, లెవెల్ 2 ఎడాస్ పెట్టే అవకాశం ఉంది. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసి కలర్స్ విషయంలో కొన్ని మార్పులు పట్టుకొచ్చారు. టాటా సియారా నుంచి కొంచెం అడాప్టేషన్స్ తీసుకున్నట్టున్నారు. సో, ఈ కలర్స్‌లో మనకి బెంగాల్ రోగ్ కలర్ టాటా సియారాలో చూసాం మనం. తర్వాత కూర్గ్ క్లౌడ్స్ అనే కలర్ కూడా టాటా సియారాలో చూసాం. ఈ 2 కాకుండా క్యారమిల్ అనే కలర్ పట్టుకొచ్చారు. సో, ఇది కూడా బానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో, ఈ కలర్ ఆప్షన్స్‌లో అయితే ఈ 3 కొత్త కలర్స్ మనం చూడొచ్చనమాట. తర్వాత సీఎన్‌జీలో ఆటోమేటిక్ పట్టుకురావచ్చు అని ఒక డౌట్, ఒక ఒక స్పెక్యులేషన్ అయితే ఉంది. కాకపోతే సీఎన్‌జీ ఆటోమేటిక్ పట్టుకొస్తారా పక్కాగా అని చెప్పలేకపోతున్నాం. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ. సీఎన్‌జీ ఆటోమేటిక్ మీద మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఇందులో 360 డిగ్రీ కెమెరా కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకుముందు వర్షన్‌లో నా ఇన్ఫర్మేషన్ ప్రకారం 360 డిగ్రీ కెమెరా లేదు. బట్ ఐ థింక్ 360 డిగ్రీ కెమెరా ఇంట్రడ్యూస్ చేశారు. అది ఏ వేరియంట్‌లో చేశారనేది మీకు ఇంకొంతసేపులో చెప్తానమాట. సో, ఇవి లైక్ 5 థింగ్స్. ఇప్పుడు మనం ఇంకో 5 థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఈ 5 థింగ్స్‌తో కాకుండా వీళ్ళేంటంటే కొన్ని వేరియంట్స్ వాటిలో ఉన్న కీ ఫీచర్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసేసారు. యాక్చువల్‌గా ఎప్పుడు కూడా మనకి లాంచ్ అయ్యాకే ఇవన్నీ చెప్తారు. కానీ ఫస్ట్ టైం ఇలాగా ముందే రివీల్ చేశారు. సో, ఇందులో ఫస్ట్ టైమ్‌గా వీళ్ళు స్మార్ట్ వేరియంట్ లాంచ్ చేశారు. యాక్చువల్‌గా టాటా పంచ్‌లో ఇంతకుముందు స్మార్ట్ అనే వేరియంట్ అసలు లేదు. ఇప్పుడు స్మార్ట్ వేరియంట్ విల్ బి ద న్యూ బేస్ మోడల్. ఇంతకుముందు ప్యూర్ అనమాట బేస్ మోడల్ టాటా పంచ్‌లో. ఇప్పుడు టాటా పంచ్‌లో స్మార్ట్ విల్ బి ద న్యూ బేస్ మోడల్. అండ్ ఈ బేస్ మోడల్‌లో చూసుకున్నట్లయితే ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఒక 5 ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటొచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ యాజ్ ఎ స్టాండర్డ్ వస్తున్నాయి. తర్వాత టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ పట్టుకొస్తున్నారు. తర్వాత ఎల్ఈడి లైట్స్ బేస్ మోడల్ నుంచే వైట్ కలర్ ఇస్తున్నారు. ఇంతకుముందు అయితే హాలోజన్ ఇచ్చేవారు.
ఇప్పుడు వైట్ కలర్ అంటే డిఆర్ఎల్స్ అవి ఉంటాయి కదా, ముందు హాలోజన్ ల్యాంప్స్, ముందు హెడ్ లైట్స్ ఉంటాయి కదా, హెడ్ లైట్స్ కూడా ఇప్పుడు డైరెక్ట్గా ఎల్ఈడి లైట్స్ ఇస్తున్నారు అనమాట. తర్వాత డ్రైవ్ మోడ్స్ మీకు బేస్ మోడల్లో ఇవ్వడం, అది కూడా ఎకో అండ్ సిటీ మోడ్స్ బేస్ మోడల్లో ఇస్తున్నారు. తర్వాత రిమోట్ కీలెస్ ఎంట్రీ ఆప్షన్ కూడా ఇస్తున్నారు అనమాట. సో కారు మీరు కీ పట్టుకొని కారు దగ్గరికి వెళ్ళిపోతే అన్లాక్ అయిపోవడం ఇలాంటి ఫీచర్స్ అవి. సో అది బేస్ మోడల్ ఇవ్వడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. తర్వాత ప్యూర్, ఇప్పుడు 6th పాయింట్ వచ్చేసి ప్యూర్ వేరియంట్లో ఏమి ఇస్తున్నారో చూద్దాం. సో రేర్ ఏసీ వెంట్స్ పట్టుకొచ్చారు. తర్వాత స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, తర్వాత ఫ్రంట్ ఆర్మ్రెస్ట్, ఇంకా రేర్ డీఫాగర్, తర్వాత డే అండ్ నైట్ ఐఆర్విఎం. ఇవి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ప్యూర్లో రేర్ ఏసీ ఈవెంట్స్తో పాటు పట్టుకొచ్చారు. కానీ ఇంతవరకు మీకు ఈ 2 వేరియంట్స్లో మనకి టచ్ స్క్రీన్ గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. సో మేబీ స్మార్ట్ అండ్ ప్యూర్లో మాకు టచ్ స్క్రీన్ దొరకకపోవచ్చు. తర్వాత ప్యూర్ ప్లస్లో ఫస్ట్ 20.32 సెంటీమీటర్ టచ్ స్క్రీన్ చూపిస్తున్నాడు. అంటే ఇది ఆల్మోస్ట్ 10 ఇంచ్ టచ్ స్క్రీన్ పట్టుకొస్తున్నాడు. సో ప్యూర్ ప్లస్లో హెచ్డి రివర్స్ కెమెరా అండ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, క్రూజ్ కంట్రోల్ కూడా ఇస్తున్నాడు ఈ ఫీచర్ ఈ వేరియంట్లో. అండ్ యూఎస్బి టైప్ ఏ, టైప్ సి ఫాస్ట్ ఛార్జర్స్ అయితే ఇస్తున్నాడు. అండ్ తర్వాత హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ప్యూర్ ప్లస్ వేరియంట్లో కీ ఫీచర్స్గా అయితే పట్టురావచ్చు. సో ప్యూర్ ప్లస్ వేరియంట్లో మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే పట్టుకొచ్చాడు. సో మేబీ ప్యూర్ ప్లస్ వేరియంట్ ఒక వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇది మనకి 8th ఇంట్రెస్టింగ్ థింగ్. ఇప్పుడు 9th థింగ్ వచ్చేసి అడ్వెంచర్ వేరియంట్. సో అడ్వెంచర్ వేరియంట్లో పుష్ బటన్ స్టార్ట్ ఇస్తున్నాడు. 360 కెమెరా ఈ వేరియంట్లో మనకు దొరుకుతుంది. అడ్వెంచర్ వేరియంట్లో 360 కెమెరా దొరుకుతుంది. రేర్ వైపర్ వాషర్ దొరుకుతుంది. తర్వాత ఆటోమేటిక్ ఏసీ అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్, తర్వాత రెయిన్ సెన్సింగ్ వైపరు, తర్వాత 15 ఇంచ్ హైపర్ స్టైల్డ్ వీల్స్, స్టీల్ వీల్సే, అల్లాయ్ వీల్స్ ఇందులో ఇవ్వట్లేదు, స్టీల్ వీల్స్ ఇస్తున్నారు. సో అడ్వెంచర్ వేరియంట్లో దొరికే ఫీచర్స్ అయితే ఇవి చూపిస్తున్నాడు అనమాట. సో తర్వాత 10th పాయింట్కి వచ్చేసరికి అకంప్లిష్డ్ వేరియంట్. అకంప్లిష్డ్ వేరియంట్లో ఇంకొంచెం పెద్ద టచ్ స్క్రీన్ 26.03 సెంటీమీటర్స్ హెచ్డి టచ్ స్క్రీన్ ఇస్తున్నాడు. ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇస్తున్నాడు. ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఇస్తున్నాడు. తర్వాత ఎక్స్టెండెడ్ థై సపోర్ట్, ఇది మనం టాటా సిఆర్లో చూసాం. అంటే అది పెద్ద కారులో థై సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తే ఇవ్వడం అనేది చూసాము. కానీ ఇది టాటా పంచ్లో ఇవ్వడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఈ వేరియంట్లో అల్లాయ్ వీల్స్ కూడా 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఇవ్వడం అనేది వాళ్ళు అనౌన్స్ చేశాడు. సో ఇవి 10 ఇంట్రెస్టింగ్ థింగ్స్ టాటా పంచ్ గురించి మనకు తెలిసింది. టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ 2026 గురించి తెలిసింది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఫీచర్స్ అండ్ ఈ 10 ఇంట్రెస్టింగ్ థింగ్స్ నిజంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయా? అండ్ మీకు ఏ ఫీచర్ నచ్చుతుంది? మీ ఒపీనియన్స్ అయితే కామెంట్ చేయండి. అండ్ టాటా పంచ్ గురించి కూడా మన వేరియంట్స్ గురించి, పాత వేరియంట్స్ గురించి ఉంది. మళ్ళీ వేరియంట్స్ ప్రైజింగ్తో వచ్చాక డీటెయిల్గా అయితే వీడియో అయితే నేను చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ అయితే పెట్టండి. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఇంకా మన ఎంతవరకు మీరు చూసారంటే నేను చెప్పింది మీకు నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కార్ మామ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ కార్ కొనే ప్రాసెస్లో ఉంటే కనుక మన కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వచ్చు. మీరు జాయిన్ అవుతే పక్కా బెనిఫిట్ అవుతారు. అదే ఐఎమ్ 100% షూర్ అబౌట్ ఇట్. కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ఇవే కాకుండా మీరు ఫస్ట్ టైం కార్ బయర్ అయితే ఫస్ట్ టైం కార్ బయర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, షోరూమ్ వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేయాలి, ఎలాంటి వీడియోస్ ఉన్నాయో అవి మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.